ప్రియులారా, ఆ గుణవతి అయిన భార్య అంటే సంఘము ఏమేమి చేస్తుందో 31వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. అందులో 26వ వచనంలో జ్ఞానము కలిగి ఆమె తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె, దేవునికి మహిమ. హల్లెలూయా. ఆమె జ్ఞానాన్ని చెబుతుంది, తర్వాత కృపను గూర్చి బోధిస్తుంది. ఈ రెండు ఎఫెసీ పత్రికలో సంఘము చేస్తుంది. ఎఫెసీ 2:6లో అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరుచు నిమిత్తము మనలను క్రీస్తుతో కూడా లేపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలను క్రీస్తుతో కూడా దేవుడు లేపాడట. ఎందుకంటే రాబోయే యుగాల్లో, ఇప్పటి యుగం కాదు, రాబోయే యుగాలలో, అంటే ఈ యుగం సమాప్తం అయిపోతుంది, నూతన యుగం ఆరంభమవుతుంది. రాబోయే యుగాలలో వాళ్లకు దేవుని కృప అంటే ఏంటో తెలీదు. అత్యధికమైన దేవుని కృప మహదైశ్వర్యం అంటే ఏమిటో ఉపదేశించే బాధ్యత సంఘానికి అప్పగించాడు. 2:6లోనేమో కృపను గూర్చిన బోధ ఈ సంఘం చేస్తుంది. 3:11లో జ్ఞానము, దేవుని నానా విధమైన జ్ఞానాన్ని బోధిస్తుంది. ఈ రెండు కూడా ఎక్కడున్నాయి? సామెతలు 31:26లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ సామెతలు, ఎక్కడ ఎఫెసీ పత్రిక? అక్కడ ఆమె జ్ఞానము కలిగి నోరు తెరిచి కృపకలోపది, జ్ఞానము కృప, ఆ రెండు సొలొమోను చచ్చిపోయాక 1000 ఏళ్ళు అయ్యాక పౌలు పుట్టి ఎఫెసీ పత్రికలో రాయడం. ఆ గుణవతి అయిన భార్య జ్ఞానము కృపను బోధించడం, ఇక్కడ సంఘము జ్ఞానాన్ని బోధించడం, కృపను బోధించడం. ఈ లింకులు పెట్టి రాయటం ఒక మనిషికి సాధ్యమా? ఆ లింకులు సొంతగా తెలివితో చూడడం ఒక మనిషికి సాధ్యమా? అది రాసినవాడు దేవుడు, ఇప్పుడు చూపించినవాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనకే మహిమ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇది దేవుడు మనకిస్తున్న మహిమ. రాబోయే యుగాలలో మనం విశ్వానికి బోధకులం, తర్వాత విశ్వానికి రాజులం. దేవుడు ఇప్పుడు రాజు, ఆ రాజ్యం వేలే అధికారం సంఘానికి ఇస్తున్నాడు. దేవుడు తీర్పరి, ఆ తీర్పు తీర్చే అధికారం కూడా సంఘానికి ఇస్తున్నాడు. కనుక 3 పదవులలో మనం ఉండాలి. బోధకుని పదవి, అది మహిమ ప్రపంచంలో బృహస్పతి పదవి, దేవగురువు పదవి అని చెప్పే కదా. తర్వాత రాజు పదవి ఏంటి? ఇంద్ర పదవి అని చెప్పే కదా. విన్నారా? మరి ఈ న్యాయాధిపతి, రాజు, బోధకుడు, ఇవన్నీ ఇప్పుడు దేవునికి ఉన్న మహిమ. రాబోయే యుగాల్లో యేసు రక్తము ద్వారా రక్షింపబడ్డ వాళ్లకు దేవుడిచ్చే మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ గల దేవుడు ఆయన మనకు మహిమనిస్తూ ఉన్నాడు. గనుక ఈ 3 మనకు నేర్పించాలంటే, తీర్పు తీర్చుట మరియు పరిపాలించుట మనకు నేర్పాలంటే, తీర్పు తీర్చడం ఎలా నేర్పుతారు చెప్పండి? ఎవరికైనా సైకిల్ దొక్కడం నేర్పించాలి. ఎవరికైనా సైకిల్ దొక్కడం నేర్పించాలి. ఎట్లా నేర్పిస్తాం? ఒక సైకిల్ బొమ్మ గీసి, ఇది ముందు చక్రం అన్నమాట, ఇది వెనుక చక్రం అన్నమాట, ఇదేమో చైన్ అన్నమాట, ఇది హ్యాండిల్ అన్నమాట, దీని మీద ఇట్లా కూర్చోవాలన్నమాట. అప్పుడప్పుడు అది రైట్కు పడ్డట్టు అవుతుంది, అప్పుడు నువ్వు గమనించుకొని లెఫ్ట్ కొంగాలి. లెఫ్ట్కు పడ్డట్టు అనిపిస్తే మీరు రైట్ కొంగాలి. కనుక అట్లా బ్యాలెన్సింగ్ చేసుకొని నువ్వు పోవాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఎక్కువ పెట్టా సైకిల్ అంటే వాడు ఎక్కి ఢామ్ అని పడతాడు. దట్స్ నాట్ ద వే టు టీచ్ సైక్లింగ్. గివ్ హిమ్ ఎ సైకిల్. సైకిల్ కొని వాడికి కింద మీద పడి వాడే నేర్చుకుంటాడు. ఈత నేర్చుకోవాలి. ఎట్లా నేర్పిస్తావు? చెరువు బొమ్మ గీసి దాని మీద బుర్ర పడుకోవాలా?
నువ్వు ఎప్పుడు మురిగినట్టు అనిపిస్తుందిరా, అప్పుడు నీళ్ళు ఇట్లా పొట్ట కిందికి లాక్కోవాలి. లాక్కుంటుంటే అది నిన్ను తేల్చేస్తూ ఉంటుంది అని చెప్పి మొత్తం వాడికి థియరీ మొత్తం చెప్పి నీళ్ళల్లో ఎత్తేస్తే మంచి గడ్డపారి ఈత కొడతాడు వాడు. గడ్డపారి ఈత అంటే తెలుసా, స్ట్రైట్ కిందికి వెళ్ళిపోద్ది అనమాట. వాడికి ఎట్లా ఈత నేర్పి ఎత్తేయరా బాబు, బావిలో ఎత్తేయి వాడిని తప కొట్టుకొని కింద మీద పడి నేర్చుకుంటాడు. తీర్పు తీర్చడం ఎలా నేర్పాలంటే వాళ్లకు కొన్ని గొడవలు వివాదాలు ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైన వాళ్ళు ధన్యులు. మరి దేవుడు చెప్పమని నేను చెప్తున్నానండి, అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయాలి? The only way God can teach you how to judge properly, the only way God can train you up to judge in a justiciable manner is to give you certain disputes. నిన్ను కొన్ని వివాదాలలో నిన్ను పెడతాడు. ఈ భూమి మీద బోల్డ్ వివాదాలు, సిద్ధాంత వివాదాలు, సామాజికమైన వివాదాలు అన్నీ ఉన్నాయి. ఇందులో సంఘం ఉన్నది. సంఘమా, నీవు కిరీటాన్ని పోగొట్టుకోవద్దంటే, దేవుడిచ్చే మహిమను నీవు పోగొట్టుకోవద్దు అనుకుంటే, ఈ వివాదాలేంటి, గొడవలేంటి, విమర్శలేంటి అని చిరాకు పడొద్దు. నేర్చుకోండి. పండిపోయిన మీ తండ్రిని చెబుతున్నా, చిరాకు పడొద్దు. వెన్ దేర్ ఈజ్ అ డిస్ప్యూట్, డోంట్ బి ఇరిటేటెడ్. ఆ డిస్ప్యూట్ను నువ్వు వాడుకోవాలి, ప్రయోజనకరంగా వాడుకొని నువ్వు ఒక మంచి తీర్పరివి కావాలి. సొలొమోనులాగా తీర్పు తీర్చటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు రక్షణ పొందిందే ఎందుకు? రక్షణ ఎందుకు పొందావు? ఒక మంచి తీర్పరివి కావాలి. ఎందుకు? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం మర్చిపోదు. నేను ఖచ్చితంగా బైబిలే చెబుతున్నా, నాకు వేరే జ్ఞానమేం లేదు, బైబిలే నాకున్న జ్ఞానం. ఏది చెప్పినా బైబిల్ చెబుతాను. నాకు సొంత తెలివి ఎక్కడిది చెప్పండి, చదవండి. ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని ఏమండి మీరు ఎరుగుదురా? నీకు తెలుసా? నువ్వు నమ్మి బాప్తిస్మం పొందావు, నిన్ను తీసుకెళ్ళి ఒక సింహాసనము దేవుడు ఎక్కిస్తాడు. ఇప్పుడు నువ్వు కుర్చీ మీద కూర్చునేది ఎంత వాస్తవమో అంతకంటే వాస్తవంగా నిన్నొక సింహాసనం మీద దేవుడు కూర్చోపెడతాడు. ఇది రేపటి వాస్తవం. లోకానికి తీర్పు తీర్చు అంటాడు. ఆ కింద వచనం చూస్తే 3వ వచనం చూడండి, దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తామట. ఏమండి, దేవుడు ఇప్పుడు ఇద్దరికి తీర్పు తీరుస్తున్నాడు. మనం 94వ కీర్తన మనం చెప్పుకున్నాం కదా. ఏమండి, దేవుడు న్యాయాధిపతి, దేవునికి స్తుతి కలుగునుగాక. యెహోవా ప్రతీకారము చెయ్యు దేవా, ప్రకాశించుము. భూలోక న్యాయాధిపతి దేవుడు. ఇప్పుడున్న పదవేంటి? భూలోక న్యాయాధిపతి. 82వ కీర్తన 1వ వచనం చూడండి. దేవుని సమాజంలో దేవుడు, దైవముల మధ్యను ఆయన తీర్పు. గనక పరలోకంలో తీర్పు తీర్చేవాడు దేవుడు, భూమి మీద తీర్పరి కూడా దేవుడే. ఈ 2 పదవులు ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? 1 కొరింథీ 6 ప్రకారం లోకానికి మనం తీర్పు తీర్చాలి, దేవదూతలకు తీర్పు తీర్చాలి.
ఎలా తీర్పు తీర్చాలో నేర్చుకోవడానికి ఈ భూమి మీద సంఘయుగము మనకు ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. సంఘము దేవుని బడి, భూమి మీద క్రైస్తవ సమాజం దేవుని బడి. దేవుని బడిలో మనకేం నేర్పిస్తాడంటే న్యాయముగా తీర్పు తీర్చుట నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.